హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కథ వినే ముందు మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తాను. ఇక ఈ రోజు కథ విందాం. భార్యను ఒక మనిషిగా కూడా లెక్క చేయని భర్త చివరికి తన పిల్లల ద్వారా తన భార్య విలువేంటో తెలుసుకున్నాడు. చక్కటి కథ చివరి వరకు తప్పకుండా వినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కథను ప్రారంభిద్దాం. ఉదయం 7:30 అవుతోంది. చెన్నైలోని మా అపార్ట్మెంట్ కిటికీలో నెమ్మదిగా వెలుతురు పడుతోంది. నేను కిచెన్లో టిఫిన్ రెడీ చేస్తూ ఉండగా సమర్థ్, సమీర్, నాకు 2 పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళడానికి హడావిడిగా రెడీ అవుతున్నారు. అమ్మా, నా వాటర్ బాటిల్ నింపేశావా అని సమీర్ అడిగాడు. అవును బాబు, నీది అన్నది 2 నింపేశాను అని నేను నవ్వుతూ చెప్పాను. సమర్థ్ ముందుకు వచ్చి, అమ్మా నువ్వు బాగానే ఉన్నావా? కళ్ళ కిందేంటి అలసటిగా ఉంది అని సున్నితంగా అడిగాడు. అతని స్వరం, అతని శ్రద్ధ నా హృదయానికి ఒక చిన్న ఊరట. సమర్థ్ బ్యాగ్ వేసుకుని, అమ్మా నువ్వు టిఫిన్ తినాలి, మాకు చెప్పి నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు తినవు, నాకు తెలుసు, తప్పకుండా తిను అని ప్రేమగా చెప్పాడు. సరే బాబు అన్నాను. సమీర్ నా చిన్న కొడుకు, చాలా చలాకీగా ఉంటాడు. అమ్మా ఈ రోజు నా రిపోర్ట్ కార్డ్ ఇస్తారు, మార్క్స్ చూసి టెన్షన్ తెచ్చుకొని బీపీ పెంచుకో, మాకు ముందే చెబుతున్నా అని చెప్పి నన్ను నవ్వించాడు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇంట్లో మళ్ళీ అదే నిశ్శబ్దం మెదులుకుంది. సమర్థ్, సమీర్ ఇద్దరూ వెళ్ళాక చాలా కొద్ది నిమిషాల్లోనే అభిషేక్, నా భర్త, తన బాత్రూమ్ నుంచి బయటికి వచ్చాడు. అతని మొహం చూశాక నాకు ఒక్కసారిగా బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అతనితో ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ఇప్పటికీ కూడా నాకు తెలియదు. ఏదో టెన్షన్. అతను డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోగానే నేను ఎప్పట్లాగానే త్వరగా వడ్డించి పెట్టాను. అతను తినేటప్పుడు నా ప్లేట్ వైపు కానీ నా వైపు కానీ చూసేవాడే కాదు. అతని జీవితం, అతని ఆఫీసు, అతని ప్రపంచం, అందులో నేను ఒక భాగం కూడా లేనట్లు అనిపిస్తుంది. తిన్న వెంటనే తన ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. డోర్ మూసేసే శబ్దం, ఆ ఒక్కటే అతను ఏదో నాకు రోజువారీ బాయ్ చెప్పాడన్నట్టుగా నేను అనుకుంటాను. అతను వెళ్ళిన వెంటనే ఇంట్లో కొంచెం తేలికగా అనిపిస్తుంది. వంటగది సర్దుకొని ఒక టీ కప్పు తీసుకుని బాల్కనీలో కూర్చున్నాను. మా ఇంటి బాల్కనీలో ఉన్న ఆ పాత ఉయ్యాల కుర్చీ, అది నాకు ఒక చిన్న రిలీఫ్ లాంటిది. నేను ఆ కుర్చీలో కూర్చొని మెల్లగా కాళ్లతో ముందుకి వెనక్కి ఉయ్యాలలాడుతూ ఉంటే నాలో ఉన్న భారం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. ఆ 10 నిమిషాలు నేను అందరి కోసం బ్రతికే నేను నా కోసం నేనిచ్చుకునే చిన్న బ్రేక్ లాగా నాకు అనిపిస్తుంది. సూర్యుడు ఇంకా పూర్తిగా బయటికి రాలేదు, అందుకే గాలి ఇంకా చల్లగా ఉంది. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అభిషేక్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ శ్వాస తీసుకునేంత టైం కూడా నాకు దొరకదు. టీ తాగుతూ కళ్ళు మూసుకున్న క్షణంలో నా పెళ్లి రోజు జ్ఞాపకం తిరిగి వచ్చింది. అది నా కలల రోజు కావాలి, కానీ నా మనసుకు మాత్రం అది విరిగిపోయిన పాత్ర ఇచ్చే శబ్దం లాంటిది. పెళ్లి మండపంలో అతడు నవ్వినా అది నాతో మాట్లాడే నవ్వు కాదు, ఫోటో కెమెరా కోసం వేసిన నవ్వు. అతని కళ్ళల్లో అప్పుడే నేను గ్రహించాను, నా కోసం ఆయన మనసులో ఎటువంటి ప్రేమ లేనట్లుంది అని. నా చేతిని పట్టుకోవాల్సి నడవాల్సిన చోటు కూడా అతను నాకన్నా ముందే నడుస్తూ వెళ్ళిపోయాడు. అతని కళ్ళల్లో అప్పుడే నేను గ్రహించాను, నా కోసం అతని మనసులో ఎటువంటి ప్రేమ లేదు అని. ఏదో లోపల నుంచి భయం. కానీ మా అమ్మ నా చెయ్యి పట్టుకొని, శ్రేయ భయపడకు, నీ జీవితం చాలా బాగుంటుంది అని భరోసా ఇచ్చింది. పెళ్లి అంటే కొత్త జీవితం, కొత్త ఆరంభం. కానీ నాకు మాత్రం అదొక పెద్ద ప్రశ్నలాగా అనిపించింది. ఇదేనా నా భవిష్యత్తు అని అనుకున్నాను. పెళ్లి రోజు కార్యక్రమాలు హడావిడిగా ముగిసిన తర్వాత మొదటి రాత్రి గదిలో నడిచి వెళ్ళాను. అభిషేక్ మంచం మీద కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని ఏదో మెయిల్స్ చూసుకున్నాడు. తలుపు వద్ద నేను నిలబడి ఉన్నా. అతను ఒక్కసారి కూడా పైకి చూసి నా కళ్ళల్లోకి చూడలేదు. కాసేపటికి అతను ఒక మాట అన్నాడు, కూర్చో. అది ప్రేమతో చెప్పిన మాట కాదు, స్నేహంతో చెప్పింది కూడా కాదు. ఎవరితో ఉన్నా అలాగే చెప్పేవాడని ఒక సాధారణమైన ఆదేశంలాగా అనిపించింది. నేనేం మాట్లాడాలో, ఏం చెయ్యాలో, అతనితో ఎలా ఉండాలో తెలియలేదు. వెనుకకి ఒక అడుగు వేశాను. ఆ రాత్రి నాకు తెలిసిన సత్యమేమిటంటే, మనసు దగ్గరగా ఉండాలి గాని శరీరం మాత్రమే దగ్గరగా ఉంటే సరిపోదు అని. పెళ్లి తర్వాత కొన్ని నెలలు గడిచాయి. అభిషేక్తో మాట్లాడిందే
తను నాతో మాట్లాడేవాడే కాదు. ఒకటి రెండు మాటలు తనకు అవసరం ఉన్నవి మాత్రం అడిగేవాడు, అంతే. అతనికి నేను ఇంట్లో ఉన్నానా లేదా గోడలతో మాట్లాడుతున్నా అని కూడా తెలుసో లేదో అని నాకు అయోమయం. ఒకరోజు ఉదయం నాకు అలసటిగా అనిపించింది. తల తిరిగినట్లయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. డాక్టర్ చెక్ చేస్తూ చెప్పారు, కంగ్రాచ్యులేషన్స్ మేడం, మీరు తల్లి కాబోతున్నారు. కొన్ని క్షణాలు నాకు ఏమీ వినిపించలేదు. నా లోపల ఇంకో చిన్న ప్రాణం పెరుగుతుంది. నా కళ్ళలో నీళ్లొచ్చాయి. అది నా బాధ వల్ల కాదు, సంతోషంతో. ఎందుకంటే ఎవరూ నన్ను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించే ఒక చిన్న పసికద్దు నా మనసులో ఉండి నా నుంచి రాబోతుంది అనే ఆనందం. సాయంత్రం అభిషేక్ ఇంటికి వచ్చాక నేను మెల్లగా చెప్పాను, అభిషేక్ మనకి బిడ్డ రాబోతున్నాడు అని. ఒక్కసారిగా అతడి ముఖంలో చిరాకు పెరిగింది. ఇది ఇప్పుడు అవసరమా? ఇంకో బాధ్యత, మరో ఖర్చు అన్నాడు. అతడి మాటలు ఒకటి నా గుండెల మీద రాయి వేసినట్లు అనిపించాయి. ఆ రోజు నేను ఓపిక నేర్చుకున్నాను. బిడ్డ కోసం ఆనందించే అమ్మ మనసు లాగానే అందరు తండ్రుల మనసు కూడా ఉంటుంది అని అనుకోకూడదని తెలిసింది. కానీ అందరి భక్తులు అలాగే ఉంటారని కాదు. 5వ నెల వచ్చేసరికి నేను అలసిపోతూ కాళ్ళ నొప్పుతో అలసడితో ఉండేదాన్ని. తనెప్పుడూ కూడా నాకు సహాయం చేయలేదు. ఒకరోజు రాత్రి భోజనం తర్వాత అభిషేక్ ఒక్కసారిగా అన్నాడు, మీ అమ్మా నాన్నకి కాల్ చేయి, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, డెలివరీ అయ్యాక తిరిగిరా అని. నాకు షాక్ అనిపించింది. ఇంత త్వరగా ఎందుకు, ఇంకా 4 నెలలు ఉన్నాయి కదా అని అడిగితే, అంటే నీ ఉద్దేశం ఏంటి, నేను నిన్ను చూసుకోవాలా అని అన్నాడు. నన్ను చూసుకునే బాధ్యత అతనికి ఇబ్బందిగా అనిపించింది. భర్తగా ఉన్న శ్రద్ధ కూడా అతనికి లేదు. నన్ను దూరంగా పంపాలని అతనికి తొందర. తర్వాతి వారం అమ్మ నాన్న ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లారు. నెలలు గడిచాయి. అభిషేక్ ఒక్కసారి కూడా నా క్షేమం గురించి అడగలేదు. డెలివరీ దగ్గరికి వచ్చింది. ఒకరోజు రాత్రి భరించలేని నొప్పులు మొదలయ్యాయి. అమ్మా నాన్న వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. 12 గంటల ప్రసవ వేదన. ఒక్కో నిమిషం నాకు కత్తిల్లాగా అనిపించినాయి. తర్వాత, కంగ్రాట్స్ అమ్మా, మీకు 2 మగపిల్లలు పుట్టారు అని నర్సు చెప్పగానే నా గుండెల్లో వెలుగు పుట్టింది. కవలపిల్లలు పుట్టారు, సమర్థ్, సమీర్. ఆ 2 చూడగానే నా బాధంతా కరిగిపోయింది. కానీ అభిషేక్, అతను రాలేదు. ఒక్కసారి కూడా రాలేదు. పుట్టిన పిల్లలను చూసే మనసు కూడా అతనికి లేదే అని బాధ అనిపించింది. పిల్లలకి 3 నెలలు అయ్యాక నాన్న నన్ను తిరిగి చెన్నైకి తీసుకొచ్చాడు. పిల్లల్ని ఎత్తుకుని వెంట ఉన్న అభిషేక్ ముఖంలో అస్సలు కొంచెం కూడా సంతోషం కనిపించలేదు. అతనికి నేను భారమే. కానీ పిల్లలేం చేశారు? పిల్లలు ఇంకో బాధ్యత అతనికి. రాత్రింబగలు ఓపికతో సమర్థ్, సమీర్లు నేను చూసుకునేదాన్ని. 2 పిల్లలు రాత్రులు ఏడ్చిన అభిషేక్ ఒక్కసారైనా సరే సహాయం చేసేవాడు కాదు. సహాయం చెయ్యనా అని కూడా అడిగేవాడు. అతని జీవితం అతనిదే. నా క్షేమం, నా అలసట, నా ఆరోగ్యం ఏమీ కూడా ఆయనకి ముఖ్యం కాదు. ఒకరోజు మెల్లగా అడిగాను, అభిషేక్, 2 కూడా మనకి చిన్న పిల్లలు, ఒంటరిగా చూసుకోవడం కష్టమవుతుంది. ఇంటి పనికి, వంట పనికి సహాయం చేయడానికి పనమ్మాయిని పెట్టుకుందాం అని. దానికి అభిషేక్ ఒక్కసారిగా కోపం అయ్యాడు. పని మనిషా, నీవు చేసే ఇంతోటి వంటకి ఇప్పుడు పనమ్మాయిని పెట్టుకోవాలా? నేనేమి ఇక్కడ హోటల్ నడపటం లేదు. పని మనిషి పెట్టుకునేంత శక్తి ఇక్కడ ఎవరికీ లేదు. ఎవరిని తెచ్చి పెట్టుకుని ఖర్చు పెంచుతావు అని గట్టిగా కేకలేశాడు. అతని మాటల్లో ప్రేమ లేదు కదా, నా మీద కరుణ, గౌరవం కూడా పోయినట్లు అనిపించాయి. నేను నా కోసం మౌనంగా కన్నీళ్లు దిగమింగుకొని రోజులు గడిపాను. సమర్థ్, సమీర్ 2 కూడా పెద్దవుతుండగా వాళ్లకు వాళ్లే తమ ఇంట్లో జరిగే అన్నీ కూడా గమనించడం మొదలుపెట్టారు. ఒకరోజు సమర్థ్ నాకు చెప్పాడు, అమ్మా, నువ్వు ఎప్పుడూ కూడా బాధపడమాకు. డాడీ నిన్ను ఏమన్నా కూడా మనసులో పెట్టుకోమాకు, నాతో చెప్పు, మేమున్నాం నీకు అని ఇచ్చారు. ఆ యొక్క మాటలు నాకు చాలా శక్తినిచ్చాయి. వాళ్లే నాకు అన్ని, వాళ్లే నాకు బలమని నాకు ఎప్పుడూ కూడా మనసులో సంతోషంగా అనిపించేది. నాకు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న ఆర్ట్ వర్క్స్ చేయటం చాలా ఇష్టం. ఎంతో ఇంట్రెస్ట్గా చేసేదాన్ని. పాత బాటిల్స్ మీద రంగులు వేయడం, సాధారణ పేపర్ల మీద పెన్సిల్ స్కెచ్లు, బట్టలపై డిజైనర్లు వేయడం చాలా ఇష్టం. కానీ పెళ్ళయ్యాక అవన్నీ కూడా మర్చిపోయాను. నాలో ఉన్న ఆ ఆనందం మొత్తం కూడా మాయమైపోయింది. ఒకరోజు సమర్థ్ స్కూల్ ప్రాజెక్ట్ కోసం పెయింటింగ్స్ కొనడానికి డబ్బులు అడిగాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత షాప్కు వెళ్లి ఇంటికి నిస్సహాయంగా వచ్చాడు. ఏంటి బాబు అని అడగగా, షాపులో పెయింటింగ్లు చాలా ఎక్కువ రేట్లున్నాయమ్మా, నేను కొనలేకపోయాను, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియట్లేదు అన్నాడు.
దానికేముంది బాబు, ఇవన్నీ కూడా ఈజీ, అమ్మ చేస్తే ఓకేనా అన్నాను. చెయ్యొచ్చమ్మా, మనం సొంతంగా చేస్తే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి అన్నాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం. అమ్మా, నువ్వు పెయింటింగ్స్ చేయగలవా అని అడిగాడు. అవును బాబు అన్నాను. నా మనసులో దాక్కున్న ఒక ప్రపంచం పెయింటింగ్స్. అది నా స్కెచ్ కి ఒక దారి. నేను కూర్చొని మొక్కలు, పక్షులు, చిన్న హౌస్ స్కెచ్లు, రంగురంగుల చిన్న చిన్న ఆర్ట్ పెన్సిల్స్ తో పెయింటింగ్ గీశాను. సమర్థ్ అది చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మా, ఇది షాప్ లో ఉన్నదానికంటే చాలా బాగుందమ్మా అన్నాడు. ఆ ఒక్క మాట నాలో ఉన్న మర్చిపోయిన టాలెంట్ ని బయటకు తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా నేను కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేయడం మళ్ళీ మొదలు పెట్టాను. సమర్థ్, సమీర్ ఇద్దరు కూడా నా కోసం పెయింటింగ్లు చేయటానికి స్కెచ్ పెన్స్, పేపర్లు తెచ్చిపెట్టేవాళ్ళు. అమ్మా, నీ చేతుల్లో మాయ ఉందమ్మా, ఎంతో అందంగా బొమ్మలు గీస్తున్నావు అని అనేవాళ్ళు. ఆ మాటల్లో ప్రేమ, నమ్మకం నాకు ఇంకా స్ఫూర్తినిచ్చాయి. ఒకరోజు నేను చేసిన ఒక చిన్న పెయింటింగ్ బోర్డ్ టేబుల్ పై పెట్టాను. అభిషేక్ అప్పుడే ఇంటికి వచ్చాడు. అది చూసిన వెంటనే అతను ఒక గట్టిగా అరిశాడు. ఇదేమిటి పిల్లల్లారా, కూర్చొని పెయింటింగ్లు చేస్తున్నారా? ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు, పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తున్నావా అని గట్టిగా అరిశాడు. నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. నేను ఈసారి ఏడవలేదు. ఎందుకంటే పిల్లలకు ప్రేమ, వాళ్ళకి నమ్మకం. అభిషేక్ చెప్పే 100 మాటల కంటే నా బిడ్డలు నాకు చెప్పే ఒక్క మాట ఎంతో బలాన్నిస్తుంది. ఒకరోజు బాగా వాన పడుతుంది. బాల్కనీలో గాజు తలుపులు చినుకులు పడుతుంటే నేను కూర్చుని ఒక పూల డిజైనింగ్ వేస్తున్నాను. సమర్, సమీర్ ఇద్దరు స్కూల్ బ్యాగులు వేసుకుని వచ్చి నా ఆర్ట్ చూసి ఆశ్చర్యంగా, అమ్మా, ఎవరిలా చేయలేరమ్మా, నువ్వు ఇంత బాగా వేస్తున్నావు అని అన్నారు. బయటికి వెళ్ళి చూపిద్దాం అన్నాడు. నేను నవ్వుతూ, బయటికి ఎందుకు బాబు, మన ఇంటికి చాలు, మన కోసం వేస్తున్నాను అన్నాను. కానీ సమర్థ్ మాత్రం, కాదమ్మా, నీ పని బయటికి రావాలి, చేతుల్లో ఇంత టాలెంట్ దాక్కుంది, వృధా అవ్వకూడదు అన్నాడు. ఆ మాటలు నా జీవితంలో మొట్టమొదటిసారిగా నమ్మకాన్ని నిలబెట్టాయి. ఒకరోజు సమర్ స్కూల్లో ఆర్ట్ ప్రాజెక్ట్ చూడాల్సి వచ్చింది. అందులో నేను వేసిన స్కెచ్లు చూసి టీచర్ వెంటనే అడిగిందట, ఇవి ఎవరు వేశారు అని. సమర్థ్ గౌరవంగా మా అమ్మ వేసిందని చెప్పాడు. తర్వాత నాకు టీచర్ ఫోన్ చేసింది. మేడం, మీ ఆర్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మా స్కూల్లో ఒక చిన్న వర్క్ షాప్ పెట్టాలనుకుంటున్నాం. మీరు మీ ఆర్ట్ వర్క్స్ తీసుకొస్తారా అని నన్ను అడిగింది. ఆ మాట వినగానే నా చేతుల్లో ఉన్న బ్రష్ నెమ్మదిగా జారిపడిపోయింది. ఇది నిజమా? నా వర్క్ షాప్ చిన్న చిన్న పిల్లలు బల్లల మీద రంగులు గీస్తుంటే నన్ను చూసి, మేడం, ఎలా చేస్తారో మాకు నేర్పించండి అని అడుగుతూ పిల్లలు ఆ గొంతుతో అలా మాట్లాడుతుంటే నేను గర్వంతో పొంగిపోయాను. ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ నా మాటకి విలువలేదు. కానీ ఇప్పుడు 15 చిన్న కళ్ళలు నన్ను చూసి గౌరవంగా మేడం అంటున్నారు. నేను ప్రేమగా చెప్పాను, పిల్లలు ఆర్ట్ అంటే పరిపూర్ణత, మన మనసుకు చెప్పింది మనం చేతుల్లో రాయడమే. వర్క్ షాప్ ముగిసేసరికి టీచర్లు పెయింటింగ్ నన్ను చూసి ప్రశంసించారు. 20 ఏళ్ల తర్వాత నా హృదయంలో గౌరవం అనే వెలుగు వెలిగింది. 2 రోజులకి ఒక పెద్ద కళాశాల నుంచి నాకు ఆర్ట్ అకాడమీ వాళ్ళు ఫోన్ చేశారు. నా వీడియో చూసి నన్ను సంప్రదించారు. మేడం, మా దగ్గర పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తారా అని. నేను ఆశ్చర్యపోయాను. నేను అంత స్పెషల్ కాదు సార్ అన్నాను. అకాడమీ హెడ్ నవ్వుతూ, పని గొప్పదైతే పని మనిషిని నిలబెడుతుంది అన్నాడు. అది నా చేతుల్లో వచ్చిన మొదటి నిజమైన అవకాశం. సమర్, సమీర్ ఇద్దరు కూడా, అమ్మ, ఆన్లైన్ క్లాసులు కూడా పెట్టొచ్చు కదా అని చెప్పారు. నా చిన్న ఆర్ట్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేశారు. 1 గంటలో 150 లైక్స్, 150 మెసేజ్లు. ఎప్పుడు క్లాస్ పెడతారు అంటూ ఫోన్లు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధ కాదు, ఆనందం. నా విలువ తిరిగి వచ్చిందని ఆనందం. తర్వాత వారం నా ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. 20 స్టూడెంట్స్ వచ్చారు. అది పెయింటింగ్ కాదు, నా స్వతంత్ర టాలెంట్ నుంచి వచ్చిన గుర్తింపు. ఒకరోజు అభిషేక్ పని ముగించుకొని ఇంటికి వచ్చి నా క్లాస్ వీడియో చూశాడు. ఇదేమిటి, ఇంట్లో ఆన్లైన్ క్లాసులా? నేను నెమ్మదిగా అన్నాను, నేను చేయడంలో ఎవరికి నష్టమేమీ లేదండి అని. పిల్లలు చదువుకుంటున్నారు, ఈ కొద్దిసేపు నా కోసం చేస్తాను అని. అతను ఆశ్చర్యపోయాడు. ఇది అతను చూసిన శ్రేయ కాదు, ఇది కొత్త నేను ఇప్పుడు ప్రతి వారం 2 రోజులు ఆర్ట్ అకాడమీ క్లాసులు తీసుకుంటాను. మరి 3 రోజులు ఆన్లైన్ క్లాసులు కూడా తీసుకుంటున్నాను.
పిల్లలు పాఠాలు చదువుతుంటే నేను నా షెడ్యూల్ను చూసుకొని దానికి తగ్గట్టుగా క్లాసులు చెప్తూ ఉంటాను. నాకు తెలియకుండానే నాకు నవ్వొస్తూ ఉంటుంది. నాలో ఇంత టాలెంట్లా ఈ రోజులు నా లైఫ్లో వస్తాయని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఈ నవ్వు ఇన్నేళ్ల తర్వాత నా కోసం వచ్చిన నవ్వు. అభిషేక్ ఇంట్లో ఉన్నప్పుడు అతను ఇంకా నిశ్శబ్దంగానే ఉంటాడు. కానీ ఈసారి అతనికి నిశ్శబ్దం నాకు భయంగా ఉండదు. ఎందుకంటే నా విలువ నాకే తెలుస్తుంది. ఒకరోజు సమర్థ్ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. అమ్మా, నువ్వు నేర్పిన పిల్లలు జిల్లా స్థాయి ఆర్ట్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలిచారట, మా మిస్ చెప్పారు అని. వెంటనే నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇది బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, గుర్తింపుతో వచ్చిన కన్నీళ్లు. 2 వారాల తర్వాత మరొక వార్త వచ్చింది. నా ఆన్లైన్ క్లాసుల్లో ఉన్న పిల్లలు కూడా 9వ తరగతి అమ్మాయి నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంటెస్ట్ లో సెలెక్ట్ అయ్యిందని. సమీర్ ఆనందంతో అరిచాడు, అమ్మా, నీ స్టూడెంట్స్ నేషనల్ లోకి వెళ్లారు అని. ఇదొక నాకు పెద్ద అవార్డు లాంటిది. నేను పేపర్ పట్టుకొని నా స్టూడెంట్ పేరు చూస్తూ ఉంటే నా చేతులు వణికిపోయాయి. వెనకాల నిలబడి అభిషేక్ నిశ్శబ్దంగా తల ఉంచుకుంటూ ఉన్నాడు. ఇది నేను మొదటిసారి అతను నాపై చూపిన గౌరవం లాగా అనిపించింది నాకు. ఒకరోజు ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ యజమాని నాకు కాల్ చేశాడు. మేడం, మీ స్టైల్ గురించి విన్నాము. మా గ్యాలరీలో ఒక ప్రత్యేకమైన ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మీ పెయింటింగ్స్ కావాలి అన్నాడు. నాకు ఒక్క మాట కూడా రాలేదు. నా పెయింటింగ్సా? నేను అంత పెద్ద ఆర్టిస్ట్ని కాదు సార్ అన్నాను. అతను హృదయపూర్వకంగా అన్నాడు, మీ ఆర్ట్ అనేది పేరు కాదు మేడం, పని. మీ ఆర్ట్ చూడటానికి అందరూ వస్తారు. పిల్లలు ఇద్దరూ కూడా ఆనందంతో నాకు చెప్పారు, అమ్మా, ఇది నీ జీవితాన్ని మార్చే ఛాన్స్. నా గుండె దడదడా కొట్టుకుంది. అవును, నేను అంగీకరించాను. గ్యాలరీలో వెలుగులు, మీడియా, చుట్టూ కళాప్రేమికులు. బ్యాక్ డ్రాప్ మీద పెద్ద అక్షరాలతో ఆర్ట్ బై శ్రేయ, కలర్స్ ఆఫ్ కరేజ్ అని రాసి ఉంది. నా కళ్ళల్లో వణుకు పుట్టింది. నా చేతులు చల్లబడ్డాయి. నేను వేసిన పెయింటింగ్ ఎదుట జనం ఆగి చూస్తూ ప్రశంసలు చెబుతున్నారు. నా కళ్ళల్లో వరుసగా కన్నీళ్లు నిండిపోయాయి. మేడం, ఈ చిత్రాల్లో భావం మాట్లాడుతుంది. మీ రంగులతో జీవం పూశారు అని ఒక్కొక్కరుగా ప్రశంసలు చెబుతున్నారు. నాకు మాటలు రాలేదు. నా ఆత్మకి ఎంతో సంతోషం అనిపించింది. అప్పుడే గ్యాలరీ తలుపులు తెరుచుకున్నాయి. అభిషేక్ నెమ్మదిగా లోపల నడుచుకుంటూ వచ్చాడు. నా గుండె ఒక్కసారిగా లైట్స్ వేసినట్టు అయ్యింది. అతను నాతో ఇలాంటి పని చూడటానికి ఎప్పుడూ రాలేదు. కానీ ఈ రోజు అతని ఇక్కడికి వచ్చాడు. అతని దగ్గరకు వచ్చి తల వంచి మొదటిసారిగా చిన్నగానైనా సత్యమైన స్వరంతో అన్నాడు, శ్రేయ, నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఆశ్చర్యంగా అతన్నే చూస్తున్నా. అతను నా కళ్ళల్లో చూడలేకపోయాడు. నీ చేతుల్లో ఉన్న రంగులు నేను ఎప్పుడూ కూడా చూడలేదు. నీ ద్వారా నేను నా జీవితంలో కూడా ఎన్ని రంగులు కోల్పోయానో ఇప్పుడు అర్థమవుతుంది అని అన్నాడు. అతని మాటలకు నా హృదయం కరిగిపోయింది. అతను ఇంకా అన్నాడు, నీ విజయానికి నేను అడ్డంగా నిలిచాను. ఇక మన పిల్లలే నీలో ఉన్న టాలెంట్ ని గుర్తించారు. ఇక నుంచి నీతో పాటు నేను కూడా నిలబడతాను అన్నాడు. నా కన్నీళ్లు ఆగలేదు. పిల్లలిద్దరూ వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. ఇప్పుడు నేను చెన్నైలో ప్రసిద్ధ ఆర్ట్ టీచర్ని. నా స్టూడెంట్ స్టేట్, నేషనల్ లెవెల్లో అవార్డు గెలుచుకుంటున్నారు. నా ఆన్లైన్ క్లాసులు 1000 మంది పైగా ఇప్పుడు చేరారు. అభిషేక్ కూడా ఇప్పుడు నా వెనుక నిలబడే మనిషిగా అయ్యాడు. అతను నేర్చుకున్నాడు, భార్య అనేది బాధ్యత కాదు, అతనితో పాటు నడిచే మనిషి అని. ఆమె గౌరవిస్తే జీవితం కూడా గౌరవిస్తుంది అని. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ధన్యవాదాలు.